రైట్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెలుగు చూద్దాం. అయ్యో ఎంత గోస! 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు, భారీ వర్షాలు, వరదలతో 4,000 కోట్ల నష్టం. ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు రిపోర్టును కేంద్రం పంపాలని సీఎం ఆదేశం. కన్నీళ్ల కామారెడ్డి టౌన్ లో ఎటు చూసినా దయనీయ దృశ్యాలు. మొత్తం వర్షానికి ఇంట్లో సామానంగా కొట్టుకుపోయింది. వదలని బాణ. ఉత్తర తెలంగాణలో 3వ రోజు దంచికొట్టిన వర్షాలు. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ లో మళ్లీ కుండపోత. రాష్ట్రంలో సాధారణం కంటే 28% అధిక వర్షపాతం చూడొచ్చు. భారత్ పైనే ప్రపంచ ఆశలు. ప్రపంచంలోనే భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు చేపడతా, అవసరమైతే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానంటూ తాను సిద్ధంగా ఉన్నానని ఆ దేశ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అన్నారు. తహసీల్దార్ ఆస్తి 5 కోట్ల పైనే. వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంటితో ఆయన బంధువులు ఇండ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 17 ఎకరాల భూములు, 70 తులాల బంగారం, కార్లు, వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 కోట్లు ఉందంటే దాదాపుగా బాగానే ఉంటది. నేటి నుంచి అసెంబ్లీ. కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. తొలి రోజు మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం. 3 లేదా 4 రోజులు జరగనున్న సమావేశాలు. నేడు కేబినెట్ భేటీ. స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం. రైట్, ఇవాళ కాళేశ్వరం కమిషన్ మీద నివేదిక ఉంటుంది, మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. రేపు రాష్ట్రానికి 21,000 టన్నుల యూరియా. సెప్టెంబర్ మొదటి వారం కల్లా మరో 29,700 టన్నుల తీరనున్న రైతుల కష్టాలు. వచ్చే నెలలో అదనపు యూరియా కేటాయించాలని కేంద్ర మంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల లెటర్. కాళేశ్వరంపై చర్చ కేసీఆర్ వస్తారా? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం. ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ తో వరుస భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్. అసెంబ్లీలో పీపీటీకి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి. చూడాలి మరి అనుమతిస్తారా ఇయ్యారా, మరి ఏం చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు. రోడ్డు ప్రమాదాల్లో 8వ స్థానంలో తెలంగాణ, మరణాల్లో 10వ స్థానం. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2023 నివేదికల వెల్లడి. రోడ్లు తెలంగాణలో ఉన్నంత అధ్వానంగా ఎక్కడ ఉండవు. మరి సరే, వేరే రాష్ట్రాలు ఎట్లున్నాయో మనకు అనవసరం. మనం పన్ను కడుతున్నాం, మన రాష్ట్రంలో మంచిగా చేయాలి. దీనిపైన ఒక స్టోరీ చేద్దాం. మనం రోడ్ల మీద డైలీ ఒక యాక్సిడెంట్. ఇక్కడ చిన్న చిన్న రోడ్లలో, గ్రామాల్లో, గ్రామం నుంచి టౌన్కి వెళ్లే రోడ్లలో డైలీ ఒక యాక్సిడెంట్ అవుతుంది. కాలు చేరుతుంది, కొన్నిసార్లు మరణాలు సంభవిస్తాయి. దాన్ని పట్టించుకునే నాదుగా ఉండదు. దాని మీద ఒక స్టోరీ చేద్దాం మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్. స్టూడెంట్లు, ఫ్యాకల్టీ అందరికీ ఫేషియల్ అటెండెన్స్ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అమలు చేయాల్సింది సీఎం రేవంత్ ఫస్ట్ చేయాలి. టీచర్స్ ఏ టైంకి పోతారు, ఏ టైంకి వస్తారు, వాళ్ళకి ఏది ఉండదు లెక్క. మీరు పెట్టినా కూడా అది ఖరాబ్ అవుతుంది వారం రోజుల. పెద్ద డ్రామా. ఇంతకుముందు కూడా ఒకసారి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పెడితే అది ఖరాబ్ అవ్వడం, రిపేర్ చేయడం, ఇదే కథ ఉంటుంది పొద్దుగూగులు. విద్యాశాఖ పరిధిలో నిర్మాణాలన్నీ టీడబ్ల్యూఐడిసి ఆధ్వర్యంలోనే జరగాలి. రైట్, జీఎస్టీ రేట్ల తగ్గింపుతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం. రాష్ట్రాల ఆదాయానికి కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలి. బట్టి విక్రమార్క. రైట్, నమస్తే తెలంగాణ చూద్దాం. మరో 6,000 కోట్ల అప్పు. సెప్టెంబర్ 2న బాండ్ల వేలం ద్వారా సమీకరణ. ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కారు మరో 6,000 కోట్ల అప్పు చేసిందని. ప్రతి రంగం మరణ మృదంగం. మళ్లీ ఆత్మహత్య తెలంగాణ. కాంగ్రెస్ పాలనలో భరోసా లేదు, బలవన్ మరణాలే. 20 నెలల పాలనలో రాష్ట్రం ఆగం. అన్ని రంగాల్లో తీవ్ర నైరాశ్యం. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు, వ్యాపారులు అన్ని వర్గాలు ఆవహించిన అభద్రత. భయాందోళనతో బలవన్మరణాలు. ప్రజాపాలనలో చావు కేకలు. చూస్తూ నిలువరించలేకపోతున్న ప్రభుత్వం. గుండె ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్ పాలన. రేవంత్ ఏలుబడిలో ఆత్మహత్యలు పరంపర అని ప్రధాన వార్తగా రాశారు. ఉరిపోసుకుంటున్న రైతులు. 600 రోజుల్లో 713 మంది బలవన్మరణాట. ఉరికాళ్లు తేనుకున్న నేతన్నలు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది బలవన్మరణం. ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం. 20 నెలల్లో 155 మంది మరణం. రక్షక భటుల భరోసా కరువు. 25 మంది పోలీసులు ఆత్మహత్య. మాజీ సర్పంచుల బలవన్మరణం. ఇప్పటి వరకు 8 మంది ఆత్మహత్యలు. గురుకులాల్లో మృత్యు ఘోష. 107 మంది బలవన్మరణం. 63 మంది బాలికలు, 44 మంది బాలురు. స్టూడెంట్స్ వీళ్ళంతా. గురుకులాల్లో విషాహారం నిత్య కృత్యమైంది. విద్యార్థుల ఆత్మహత్యలపై నేటికి సర్కారు నుంచి చర్యలు లేవు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపైనే ప్రధాన చర్చ. సోమవారం సభలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం. 42% బీసీ కోటాపై జీవో ఇచ్చిన చర్చ జరిపే యోచన. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. నేడు కేబినెట్ సమావేశం. అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలి. కాళేశ్వరంపై నిజాలు బయట పెడతాం, వాస్తవాలు చెప్తాం, మా మైక్ కట్ చేయొద్దు. స్పీకర్ ను కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చారు మీరు పీపీటీలు? బయటనైతేంది, ఎక్కడనైతేంది.
ఆల్రెడీ అసెంబ్లీలో మీరు అది పెట్టేటప్పుడే పెద్దగా ఒక రోజంతా దాని మీద పీపీటీ ఇచ్చారు కదా, ఇంకేమి ఇస్తారు కదా పీపీటీ. విజిలెన్స్ రిపోర్ట్ కరప్ట్, మేడిగడ్డపై నివేదికలో మార్పులు, నలుగురికి తప్పించడంలో బిగ్ డీల్. సర్కార్ కాంట్రాక్టులు బామ్మర్దికి ఇనాం, 7 లక్షల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ 1617 కోట్ల కాంట్రాక్టుల. కేఎల్ఎస్ఆర్ షోడా కన్స్ట్రక్షన్ కు 100 కోట్లతో మనీ లాండరింగ్. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వాడిన కారు ఆ కంపెనీదే. రైట్, ఇంకా బంధువులకు కాకపోతే మనకిస్తారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులోనే కుట్ర, తెర వెనుక మోదీ, రేవంత్ బాబు పావులు. కేసీఆర్ ను బద్నాం చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్వీర్యానికి వ్యూహాత్మక అడుగులు. అందులో భాగమే ఆదిత్యనాథ్ నియామకం. నీటి రంగ నిపుణుల్లో విస్తృత చర్చ. ఎటు చూసినా వరద బురద బీభత్సం నుంచి కోలుకొని కామారెడ్డి తాగేందుకు నీళ్లు లేక అల్లాడిన ప్రజలు. ఇంకా వరదల ముప్పులోనే హౌసింగ్ బోర్డు, బీఆర్ఎస్ కాలనీలు. సిపిఎస్ నౌకరీ ఎన్నాల్లో ఈ చాకరీ, 4 రాష్ట్రాల్లో రద్దు, ఇక్కడేమీ అడ్డు. దున్నపోతు నువ్వైనా విను, దొరకని యూరియా, చేను పీకేసిన రైతు. కాంగ్రెస్ నిర్లక్ష్యంపై రైతు ధర్మాగ్రహం. ఇది ఎరువుల కోసం రైతులు గోసపడుతున్న పట్టణ రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వినూత్న నిరసన చేయింది. శుక్రవారం వికారాబాద్ జిల్లా దరూరు మండలం కేంద్రంలోని దున్నపోతును ముందు పెట్టుకొని రాస్తారోకో చేపట్టారు. అంటే దున్నపోతుని వర్షం చూసినట్టు ఉంది ప్రభుత్వ పరిస్థితి అని సింబాలిక్ గా చెప్పారు. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక వెలుగు పేపర్ ను గట్టేదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు, నమస్తే తెలంగాణ పేపర్ ను గట్టేదైతే బీఆర్ఎస్ మద్దతు అని ఏమనుకోవద్దు. మన ఛానల్ ఏ పార్టీకి మద్దతు లేదు. పేపర్లో ఏది ఉందో అది గట్టేదవుతాం, ఎవరినైనా విమర్శిస్తాం. తప్పు చేస్తే అది ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షమైనా ఏదైనా మనకు సమానమే. మన ఛానల్ మటుకు ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి వంత పడట్లేదు, అది గమనించాలి. ఆదాబ్ హైదరాబాద్ 2,20,443 ఎకరాల్లో నష్టం, తీవ్ర సంక్షోభంలోకి తెలంగాణ రైతాంగం. 28 జిల్లాల్లో నీట మునిగిన పంటలు. కామారెడ్డిలో 77,000 ఎకరాల్లో నష్టం. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా, 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నలకు భారంగా మారుతున్న అప్పులు. జంట జలాశయాలకు పోటెత్తిన వరద, గేట్లు ఎత్తడంతో మూసీలోకి భారీగా వరద నీరు. పలు మార్గాల్లో రాకపోకలు నిలిపివేత. కాళేశ్వరం వద్ద పోటెత్తిన గోదావరి. కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం. సుప్రీం జడ్జీలుగా జస్టిస్ సారావే, జస్టిస్ పంచోలీలు. నూతన జడ్జీలతో ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్. వాళ్ళు ఎస్టీలు కాదు, లంబాడి, సుగాలి, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పిటిషన్. విచారణ చేపట్టిన సుప్రీం కేంద్ర రాష్ట్రాలకు నోటీసులు. జాతీయ రహదారి 44పై ట్రాఫిక్ జామ్, 15 కిలోమీటర్ల మేర నిలిచిపోయి వేలాది వాహనాలు. రోడ్డు కోత గురి కావడంతో రాకపోకల అంతరాయం. పోలీసులు తెరవతో మెల్లగా కదిలిన వాహనాలు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు 130 రోడ్లు ధ్వంసమైనవి. జపాన్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం. చంద్రయాన్ మిషన్ కోసం కలసి పరిశోధనలు. ప్రధాని పర్యటన సందర్భంగా 2 దేశాలు అంగీకారం. రైట్, ఇవాళ అసలు కత్తుందిగా. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? కేసీఆర్ గైర్ హాజరైతే సమాధానం చెప్పలేక దూరంగా ఉన్నారు అని ప్రభుత్వం హైకోర్టు నివేదించిన అవకాశం. గులాబీ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు కష్టం. కాళేశ్వరం నివేదికపై సమాధానం చెప్తారా? చర్చ జరిగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం. ఇవాళ చూడాలి కేసీఆర్ చిత్తశుద్ధి ఎంతుందో. రావాలి, అసెంబ్లీకి రావాలి, పీపీటీ పెట్టాలి, భాజపా గిజ్ చేసినారా అని చెప్పాలి. మీటింగ్లు పెట్టి ప్రజలను ఉత్తేజపరిచేటప్పుడు ఓట్ల కోసం ఉన్న ధైర్యం మరి తప్పు అంటున్నప్పుడు వచ్చి నిరూపించుకోవడానికి ఎందుకు లేదు? భాజపా రావాలి, పెట్టాలి, చెప్పాలి. మెరుగైన బోధన దిశగా ప్రమాణాలు. అన్ని విద్యా సంస్థల్లో ఫేషియల్ రికగ్నిషన్. విద్యాశాఖపై ఐసీసీలో సీఎం రేవంత్ సమీక్ష. జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ తో రెవెన్యూపై ప్రభావం. రాష్ట్రాలు బలపడితేనే దేశం పటిష్టంగా ఉంటుంది. జిఎస్టీ నష్టాలకు కేంద్రమే ప్రత్యామ్నాయం చూపాలి. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండ్. రైట్, ఈనాడు భారత్ చైనా కలయిక ముఖ్యం. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం. త్వరలో అందుబాటులోకి బుల్లెట్ రైళ్లు. 6 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ సముఖత. టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి. చంద్రయాన్ 5లో 2 దేశాల భాగస్వామ్యం. ఓకే, ఎటు చూసినా కన్నీటి జాడలే. బురద చేరిన ఇల్లు, ఛిద్రమైన రహదారులు. ఎస్ఆర్ఎస్పి వెనుక జలాలతో నిజామాబాద్ జిల్లాల గ్రామాల్లోకి వరదలు. 480 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు. 784 చోట్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు. 2.20 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట్ శివార్లో కొట్టుకుపోయిన వంతెన. రోడ్లు ధ్వంసం, భారీ నష్టం. పునరుద్ధరణకు 558 కోట్లు అవసరం.
ఆర్ఎండ్బి శాఖ ప్రాథమిక నివేదిక. మళ్లింపు మార్గంలోనూ అంతరాయం. బాసర వంతెన వద్ద ప్రమాదకరంగా గోదావరి. చర్చించాక చర్యలపై ప్రకటన. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి వాదోపవాదాలు అవకాశం. నేటి నుంచి అసెంబ్లీ. మధ్యాహ్నం మంత్రివర్గం భేటీ. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో. వైభవంగా ఈటీవీ @30 వేడుకలు. అన్ని విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు. బోధన సిబ్బంది విద్యార్థులకు తప్పనిసరి. గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపు. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం.